ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం. ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ, శుభవార్త ప్రకటన, సంచలన ఆదేశాలు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఎన్నో ఏళ్ల తరబడి పాతుకుపోయిన చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో తవ్వితీసింది. వాటిలో కొన్నిటికి మార్పులు చేయగా మరికొన్నింటిని పూర్తిగా రద్దు చేసింది. అదేవిధంగా ఇప్పుడు 50 ఏళ్ల నాటి ఓ నిబంధనకు సవరణ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది కాస్త ప్రభుత్వ ఉద్యోగుల పాలిట వరంగా మారనుంది. సరోగసీ ద్వారా బిడ్డలకు జన్మనిచ్చిన మహిళ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. 180 రోజుల పాటు ప్రసూతి సెలవులు తీసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీనికోసం ఏకంగా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనలో మార్పులు చేసింది. ఆ బిడ్డ తండ్రికి కూడా 15 రోజులు పితృత్వ సెలవులను మంజూరు చేయాలని నిర్ణయించింది. కేవలం ఆ తల్లికే కాకుండా సరోగసీ ద్వారా బిడ్డను కనేందుకు గర్భం అంతకిచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆమెకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయని కేంద్ర నిబంధనలను సవరించింది. ఈ అవకాశం కేవలం 2 పిల్లల వరకు మాత్రమేనని ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కొత్త నియమాలను నోటిఫై చేసింది. అలాగే మరో తాజా అప్డేట్ ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే సమయానికి ఆఫీసుకు రారని, ఇష్టం వచ్చినప్పుడు తాపీగా వస్తారని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. చాలా చోట్ల అలాగే జరుగుతుంది కూడా. అయితే ఇకపై ఇష్టం వచ్చినప్పుడు ఆఫీస్కి వస్తారంటే కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం 9:15 బయోమెట్రిక్లో హాజరుపడకపోతే ఆ పూటకు లీవ్ పెట్టుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కరోనా టైంలో వైరస్ భయంతో బయోమెట్రిక్ హాజరుకు స్వస్థ పలికిన ఉద్యోగులు చాలా చోట్ల ఇప్పటికీ దాన్ని ఉపయోగించడం లేదని సమాచారం. హాజరు కోసం గతంలో లాగే రిజిస్టర్ నిర్వహిస్తున్నారని, దీంతో ఎంత లేటుగా వచ్చినా ఇన్ టైంలోనే వచ్చినట్లు అందులో నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ఏదైనా కారణం వల్ల ఆలస్యం జరిగే అవకాశం ఉందనుకుంటే ముందుగా తన పై అధికారికి సమాచారం ఇచ్చి ఆ పూటకు క్యాజువల్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, అదేవిధంగా సాయంత్రం 5:30 తర్వాత అవుట్ పంచ్ పడాలని స్పష్టం చేసింది.